హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగే ఎందుకో మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేయాలనిపించింది. వెదర్ కూడా చాలా బాగుంది. ఇలాగ అంతా మార్నింగ్ చిల్ అయ్యి ఆ మొక్కలతో మాట్లాడి కాసేపు ఇట్లాగా వెదర్ని అబ్జర్వ్ చేస్తూ వాన పడుతుందా, బట్టలు ఉతకాలా అని ఆలోచించాను. కానీ ఈరోజు బట్టలు ఏమి ఉతకట్లేదు. వెదర్ ఏమో కొంచెం హాట్గాని లేదని ఇంకా ఫ్రెష్ అయిపోయా, బ్రష్ చేసేసా, హౌస్ క్లీన్ చేసేసా. హౌస్ క్లీన్ చేస్తేనే నేను ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. హౌస్ క్లీన్ చేయకుండా ఏ పని స్టార్ట్ చేయకూడదండి. మీరు కూడా ఈ టిప్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే హౌస్ క్లీన్ చేసుకుని బ్రష్ చేసిన తర్వాతే స్టవ్ వెలిగించండి. అప్పుడు దాకా స్టవ్ వెలిగించకండి. ఏదో చిన్న టిప్ చెప్పాను అంతే, అంతకుమించి ఏం కాదు. అండ్ మా హస్బెండ్ గారికి హాట్ అండ్ గ్రీన్ టీ అలవాటు అనమాట. అంటే స్కిన్ చాలా బాగుంటుంది హనీ వల్ల. లెమన్ వేస్తే ఇమ్యూనిటీ బూస్టర్, హెల్త్ బూస్ట్ని ఇస్తుంది అనమాట. హాట్ వాటర్ కూడా బాడీకి చాలా మంచిది. గ్రీన్ టీ కొంచెం చేదుగా ఉంటుంది, కానీ అలవాటు చేసుకుని హనీ అండ్ లెమన్ ఎక్కువ పిండుకుంటే బాగుంటుంది. నైటే దోసల పిండి ఆడానండి. మార్నింగ్ దోశలు వేసుకుందాం, వర్క్ ఉందంట మా హస్బెండ్ గారికి, అండ్ త్వరగా అవుతుంది దోశలు వేసేసుకుంటే. నైటే కొత్తిమీర టమాటా చట్నీ చేశాను. అండ్ దోశలో కొత్తిమీర టమాటా చట్నీ బాగుంటుందని ఫాస్ట్గా దోశలు వేసేసి, అండ్ కొత్తిమీర చట్నీ అండ్ సాంబార్ ఉంది, ఆ సాంబార్ కాంబినేషన్తో తింటారని ఫాస్ట్గా దోశలు వేసేసి అండ్ సర్వ్ చేశాను. మీ ఇంట్లో ఏం టిఫినో కామెంట్ చేయండి. మాకు దోశ, రాగి దోశ, ఇడ్లీ అండ్ రవ్వ ఉప్మా అట్లా అన్నీ కామనే, అన్నీ తింటాము. ఇట్లా ప్లేటింగ్ చేసి ఆయనకి ఇచ్చేసా. నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి ఫ్లవర్స్ పెట్టి దీపం పెట్టి పూజ చేసుకుంటానండి డైలీ. చాలా ఇష్టం నాకు పూజ చేసుకుంటే, ఆ పీస్ఫుల్గా ఉంటుంది. అట్లా దోశ తినేసి నేను కూడా ఒక మంచి మూవీ చూశాను. అలా ఏదో మార్నింగ్ చిల్ అవుతాను అనమాట కాసేపు, తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేయాలని. ఇదంతా నా మార్నింగ్ వ్లాగ్. మీకు నచ్చితే కంటిన్యూ చేయమంటే ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ కూడా తీస్తాను. బాయ్.